నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహర వెంకట సుబ్బారావు గారు రచించిన నిజాయితీ అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1984లో స్వాతి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. విశ్వనాథం ఆఫీసు నుండి గబగబా నడిచి సిటీ బస్సు స్టాప్ చేరుకున్నాడు. వాతావరణం ఏమీ బాగులేదు. ఎడతెరిపి లేకుండా 3 రోజుల నుంచి కురిసిన వర్షం తగ్గినా ఆకాశం ఇంకా మేఘావృతమై ఉంది. ఈదురుగాలు వేస్తోంది. ఆ స్టాప్ దగ్గర ఉన్న 2 లైట్లు వెలగటం మానేసి 2 నెలలయ్యింది. చీకటిగా ఉంది. ఆ బస్ స్టాప్ టౌన్కు దూరంగా ఉంది. ఆ ప్రదేశంలో ఎక్కువగా ఇళ్ళు ఆఫీసులు లేకపోవటం వలన ఆ స్టాప్లో ఎక్కువ ప్యాసింజర్లు ఉండరు. ఆ బస్ షెల్టర్ కింద 2 ప్యాసింజర్లు ఉన్నారు. వారి చేతుల్లో చెరొక సంచి ఉన్నాయి. 3వ సంచిని తమ కాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. తమ ఇంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళను సమీపించిన విశ్వనాథం, మాస్టారు, శ్రీనగర్ పోయే బస్సు ఏదైనా వెళ్ళిందా అని అడిగాడు ఆతృతగా. ఎందుకంటే శ్రీనగర్ పోయే బస్సులు అరగంటకొకటే ఉన్నాయి. ఇప్పుడే 5 నిమిషాల క్రితం వెళ్ళింది సార్ చెప్పాడు ఒకడు. తిరిగి కబుర్లలో లీనమయ్యారు. అయితే మరో అరగంట వరకు బస్సు లేదన్నమాట అనుకుని నిట్టూర్చాడు విశ్వనాథం. ఆ చలిగాలిలో చీకట్లో ఆ బస్సు షెల్టర్ పిట్టకోడకు ఆనుకుని గుడ్డ కప్పుకొని కూర్చున్నాడు ఒక ముష్టివాడు. చలి తగ్గటానికి కాబోలు బీడీ కాల్చుకుంటున్నాడు. ఆ 2 వ్యక్తులు విసుగు విరామం లేకుండా మాట్లాడుకుంటున్నారు. మాటలను బట్టి వారిద్దరూ బావమరుదులై ఉంటారని గ్రహించాడు విశ్వనాథం. అంతలో కాలేజీ వైపు పోయే బస్సు వస్తూ కనిపించింది. ఆ బస్సు వేగాన్ని బట్టి అది అక్కడ ఆగదేమోనన్న భయంతో రోడ్డు మర్చుకుపోయి బస్సు ఆపమని సైగ చేశారు వారిద్దరూ. బస్సు ఆగింది. 2 గబగబా బస్సులో చొరబడ్డారు. ఆ కంగారులో షెల్టర్లో తమ పాదాల వద్ద ఉంచిన 3వ సంచి విషయం మర్చిపోయారు. ఆ సంచిని తీసుకుని పెద్దగా కేకలేస్తూ బస్సు దగ్గరికి పరిగెత్తాడు ముష్టివాడు. బాబు, సంచి మర్చిపోయారు అంటూ అరిచాడు. బస్సు 10 గజాల ముందుకు పోయి ఆగింది. ఆ సంచిని వారికి అందించాడు ముష్టివాడు. బస్సు తిరిగి కదిలింది. సంచి అందించి తిరిగి వస్తున్న ముష్టివాడి మొహం స్పష్టంగా కనిపించలేదు విశ్వనాథానికి. వాడు దగ్గరగా వచ్చి, బాబు, చల్లట్టుకుని పోయా, ఓ 10 పైసలు ఇప్పించండి, టీ తాగుతా అర్థించాడు అతి దీనంగా. బస్సు మిస్ అయినందుకు విసుగ్గా ఉంది విశ్వనాథానికి. మర్చిపోయిన సంచిని వాళ్ళకి అందించావుగా, వాళ్ళని అడకపోయావా చీకాకు పడ్డాడు. పైసలు ఇస్తారని అందించలేదు బాబు, ఆరి వస్తువని ఆరికి అప్పగించా. అందులో ఏటుందో ఎవరికి తెలుసు. మీ సంచి ఇయ్యపోతే తమరికి ఎంత బాధగా ఉంటుంది. వాడు సౌమ్యంగానే అన్నా పౌరుషంగాను పరుషంగాను మాట్లాడినట్టు తోచింది విశ్వనాథానికి. నేను ఇక్కడ ఉండి చూస్తున్నాను కాబట్టి వాళ్ళకి అందించావు పెద్ద నిజాయితీ పరుడులా. లేకపోతే బాబు, అంత మాట అనకండి. నేను ముష్టివాడినే కానీ దొంగని కాదు. సగంలోనే అందుకుని వెలవెల్లాడాడు ముష్టివాడు. ఆడుక్కునే వధవ కూడా పౌరుషమే మనసులోనే అనుకున్నాడు విశ్వనాథం. ఆయన పైసలు ఇచ్చే రకం కాదని తెలుసుకున్నాడు ముష్టివాడు. షెల్టర్ మూలకపోయి గుడ్డ కప్పుకుని పడుకున్నాడు. 8 దాటింది. ఆ స్టాప్లో విశ్వనాథం ఒక్కడే ఉన్నాడు. రోడ్డు మీద జనసంచారం లేదు. రోడ్డు వైపే బస్సు కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాడు. ఎట్టకేలకు అతను ఎక్కాల్సిన బస్సు వచ్చింది అతి వేగంగా. ఆ స్టాప్ ముందుకు పోయి 100 గజాల దూరంలో ఆగింది. 6వ పడిలో పడిన విశ్వనాథం పరిగెత్తలేక పెద్ద పెద్ద అడుగులు వేయసాగాడు. బస్సు నుంచి 2 దిగటంతోనే స్టార్ట్ అయింది. బస్సుకు 10 గజాల వెనకే ఉండిపోయాడు విశ్వనాథం. ఆ బస్సుపై ఆశ వదులుకున్నాడు. ఇంతలో 2 యువకులు పరుగున వచ్చి కదులుతున్న ఆ బస్సు ఫుట్బోర్డు మీదకి దూమికారు. సర్కస్ వాళ్లలా అలా ఆ యువకులు ఆ బస్సులోకి గెంతుతూ ఉంటే ఏదో ఒక చిన్న వస్తువు కింద పడ్డ శబ్దమైంది. ఆ మసక చీకట్లో ఆ ప్రదేశంలో వెతికాడు విశ్వనాథం. క్రిందికి వంగి రోడ్డు మీద పడ్డ ఆ చిన్న వస్తువును తీశాడు. అది చిన్న పర్సు, మనీ పర్సు. బాగా మందంగా ఉంది. వెనక ముందు అటు ఇటు చూశాడు. బస్సు దిగిన వ్యక్తులిద్దరూ చాలా దూరం వెళ్ళారు. ఆ ముష్టివాడు ముసుగు వేసుకుని పడుకున్నాడు. తనెవ్వరూ గమనించలేదని నిర్ధారించుకున్నాడు విశ్వనాథం. మరో అరగంట పోతే గానీ బస్సు రాదు. ముందు స్టాప్ వరకు నడిచిపోవాలని నిశ్చయించుకుని నడక సాగించాడు. పర్సుని పదిలంగా జేబులో ఉంచుకున్నాడు. ఆ పర్సులో ఎంతుంటుంది? కనీసం 100 రూపాయలైనా ఉంటే బాగుండును. 10 రూపాయల కాగితాలు 5 రూపాయల నోట్లో ఉండే ఉంటాయి. అందుకే ఎంత మందంగా ఉంది.
తన కడుపు పెద్దగా ఉంది. ముందు జంక్షన్ జనసమ్మర్దంగా ఉంటుంది. వాళ్ళందరి ముందు పర్సును బయటకు తీసి డబ్బు లెక్క పెట్టడం బాగుండదు. ఎవరికైనా అనుమానం రావచ్చు. ఈలోగానే పర్సులో ఎంత ఉందో తెలుసుకోవాలి. ఈ డబ్బు దొరికినట్లు ఇంట్లో పెళ్ళానికి కూడా చెప్పకూడదు. 2 పంచెలు 2 లాల్చీలు కుట్టించుకోవాలి. కొంత దూరం నడిచాడు. అక్కడ రోడ్డు మీద దీపం కాంతివంతంగా వెలుగుతోంది. ఆ లైటు స్తంభం దగ్గర నిలబడి జేబులో నుంచి ఆ పర్సును బయటకు తీశాడు. దానిలో ఉన్న కాగితాలను బయటకు తీశాడు. 600 రూపాయల నోట్లు 4 మడతలు పెట్టి ఉన్నాయి. ఇంకా 10 రూపాయల కాగితాలు 3, 2 రూపాయల నోట్లు 4. విశ్వనాథం కళ్ళు జిగేలమన్నాయి. ఆ పర్సుని ఇంకా తడిమాడు. ఒక దళసరి కాగితం తగిలింది. పైకి తీశాడు. ఆ పర్సు సొంతదారుడు అడ్రస్ టైప్ చేసి ఉంది. జి. సుధాకర్, అకౌంటెంట్, ఆంధ్ర బ్యాంక్. కుడి చేతిలో అడ్రస్ కాగితం, ఎడమ చేతిలో పర్సు. ఒక్క క్షణం ఆలోచించాడు విశ్వనాథం. అడ్రస్ కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చింపి పారేశాడు. డబ్బును జేబులో పెట్టుకుని ఆ పర్సును రోడ్డు పక్కనే ఉన్న నీటి గుంటలోకి విసిరేశాడు. ఈ అకస్మాత్ ధనలాభానికి మురిసిపోయాడు విశ్వనాథం. ఇల్లు చేరేసరికి రాత్రి 9 గంటలు దాటింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ముందు గదిలో కుర్చీలో కూర్చొని చదువుకుంటున్నాడు పెద్ద కొడుకు రాము. చదువుతున్న పుస్తకాన్ని ముడిచి తండ్రి వైపు చూశాడు. అర్ధాంగి అన్నపూర్ణ కూడా మౌనంగా భర్త వైపు చూసింది. తక్కిన పిల్లలు 3 నిద్రపోతున్నారు. అర్ధాంగి నిర్లిప్తంగా నిరుత్సాహంగా ఉండటం చూసి ప్రశ్నించాడు, ఏం అలా ఉన్నావు అంటూ. ఏం లేదు, ఎలా ఉన్నాను? కంగారును దాచుకోలేకపోయింది అన్నపూర్ణ. ఏదో జరిగిందని ఊహించాడు విశ్వనాథం. ఏం జరిగింది అడిగాడు అనుమానంగా. తర్వాత చెప్తా, ముందు భోజనం చెద్దురుగాని రండి. లేచింది. తనకొక్కడికే అన్నపూర్ణ అన్నం వడ్డిస్తూ ఉంటే అడిగాడు, రామన్ తినలేదా అంటూ. జరిగింది చెప్పసాగింది అన్నపూర్ణ. ఉదయం కిరాణా కొట్టుకు జమ కట్టమని 400 ఇచ్చారు కదా రామానికి? అవును. డబ్బు తీసుకుని షావుకారు సామాన్లు ఏమనన్నాడా? 80 రూపాయలే కదా బ్యాలెన్స్ ఉంటుంది కంగారుగా అందుకున్నాడు విశ్వనాథం. అది కాదండి. మరేమైంది? రాము ఆ 400 రూపాయల నోట్లని జాగ్రత్తగా మడిచి తన బస్ పాస్ కవర్లో పెట్టుకున్నాడట. బస్సు ఏమో చాలా రద్దీగా ఉందిట. ఆ కవర్ని బస్సులో ఎవరో కొట్టేశారట అని చెప్పి ఆగి భర్త మొహంలోకి భయంగా చూసింది అన్నపూర్ణ. విశ్వనాథానికి నెత్తి మీద పిడుగుపడ్డట్లయింది. ముందు గదిలో తండ్రికి చాటుగా నిలబడి భయంగా తల్లి మొహంలోకి చూస్తున్నాడు రామం. విశ్వనాథం మౌనంగా ఉండిపోయాడు. 600 దొరికాయనుకుంటే 400 పోయాయి అనుకున్నాడు. భర్త వచ్చాక పెద్ద గొడవే అవుతుంది అనుకుంది అన్నపూర్ణ. పిచ్చెక్కిన వాడిలా రామాన్ని కొడతాడని భయపడింది. తాను భయపడినంతగా భర్త ప్రవర్తించనందుకు అచ్చిరి పొందింది అన్నపూర్ణ. తండ్రి ఏమి మాట్లాడకపోవడంతో రామానికి గుండెదడ కొంచెం తగ్గింది. ఆ రాత్రంతా మౌనంగానే గడిపాడు విశ్వనాథం. ప్రతిరోజు ఉదయం 9 గంటలకల్లా పెద్ద కొడుకుతో భోజనం చేస్తాడు విశ్వనాథం. ఆ తర్వాత రామం కాలేజీకి, విశ్వనాథం ఆఫీస్కి పోతారు. ఆ పూట తండ్రి సరసన కూర్చొని అన్నం తినటానికి రామానికి ధైర్యం చాలలేదు. ఆ రోజు మొదటి 2 అవర్సు లెక్చరర్లు లేరని, తర్వాత తాపీగా భోజనం చేస్తానని తల్లితో చెప్పి తప్పించుకున్నాడు. తండ్రి భోజనం చేస్తూ ఉంటే ముందు గదిలో పుస్తకాన్ని ముందర పెట్టుకుని కూర్చున్నాడు రాము. ఎవరో వచ్చారు. విశ్వనాథం గారు ఉన్నారా అంటూ గదిలోకి ప్రవేశిస్తూ రామాన్ని ప్రశ్నించాడు. తలెత్తి చూశాడు రాము. అతగాడెవరో తెలీదు. 30 ఏళ్ళుంటాయి. ఉన్నారండి, భోజనం చేస్తున్నారు, అలా కుర్చీలో కూర్చోండి మర్యాద చూపాడు. రామం పుస్తకం పేజీలు తిరగేస్తూ ఉంటే అడిగాడు వచ్చిన వ్యక్తి, నీ పేరేనా రామచంద్రరావు? అవునన్నట్లు తాలూపాడు రామం. ఇంటర్ సెకండ్ ఇయరా? ఆయన తన కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉన్నవాడైనా అవ్వాలి, లేదా దూరపు బంధువైనా కావాలి అనుకున్నాడు రాము. అవునండి, మీ పేరు ఏమిటండి అడిగాడు నమ్రతగా. జి. సుధాకర్, అకౌంటెంట్, ఆంధ్ర బ్యాంక్ చెప్పాడాయన. ఉండండి నాన్నగారితో చెప్తా అంటూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న, జి. సుధాకర్ గారట, ఆంధ్ర బ్యాంక్ అకౌంటెంట్ మీకోసం వచ్చారు. కొడుకు మాటలు వినగానే విశ్వనాథానికి ముద్ద మింగుడు పడలేదు. గ్లాసుడు నీళ్ళని గటగట తాగేశాడు. అయినా దిగలేదు. ఖాళీ గ్లాసులో నీరు పోసింది అన్నపూర్ణ. ఆ గ్లాసు కూడా తాగేశాడు. మజ్జిగ అన్నం తింటున్న భర్త అన్ని నీళ్లు ఎందుకు తాగాడో అర్థం కాలేదు అన్నపూర్ణకి. విశ్వనాథం ఆలోచనలు వేరు. తనకే ఆ పర్సు దొరికినట్లు ఈ సుధాకర్కి ఎలా తెలిసింది?
ఆ పర్సును రోడ్డు మీద నుంచి తీస్తున్నప్పుడు ఎవరూ చూడలేదే, ఎలా తెలిసింది? చాలా ఆశ్చర్యంగా ఉంది. అన్యమనస్కంగా భోజనం ముగించి లేచాడు. టవల్తో మూతి తుడుచుకుంటూ ముందు గదిలోకి వెళ్ళాడు. భర్త వెనకనే వెళ్ళి తలుపు చాటుగా నిలబడింది అన్నపూర్ణ. ఆ యువకుడు లేచి నిలబడి, నమస్కారం సార్, నా పేరు సుధాకర్, ఆంధ్రా బ్యాంక్ అకౌంటెంట్గా పనిచేస్తున్నా. తనను పరిచయం చేసుకున్నాడు. కూర్చోండి, ఏమిటి ఇలా వచ్చారు? ఎదురుగా స్టూల్ బల్ల మీద కూర్చుంటూ పొడిగా అడిగాడు విశ్వనాథం. నిన్న సిటీ బస్సులో అని సుధాకర్ ఏదో అనబోతూ ఉంటే మధ్యలోనే అందుకున్నాడు విశ్వనాథం కంగారు పడుతూ. నేను నిన్న అసలు సిటీ బస్సులో రాలేదండి. మా చిన్ననాటి స్నేహితుడు ఒకడు మధ్యాహ్నం ఆఫీస్కి వచ్చాడు. మధ్యాహ్నం సెలవు పెట్టి అతనితో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అతని పని చూసి రైలు ఎక్కించి రిక్షాలో ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అయ్యింది. కథ అల్లి చెప్పాడు విశ్వనాథం. అబ్బే, నేను మీ ఆఫీస్కి రాలేదండి. మీరు ఎక్కడ పనిచేస్తున్నారో నాకు తెలియదుగా అన్నాడు సుధాకర్. వారి మాటల్లో పొంతన లేదు. ఆ సంభాషణ గజిబిజిగా ఉంది. చెవిటి వాళ్ళు మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది. తలుపు చాటున నిలబడి వింటోంది అన్నపూర్ణ. నిన్న ఉదయం మా తమ్ముడు కాలేజీకి సిటీ బస్సులో వెళ్తూ ఉంటే ఆ బస్సులో మీ అబ్బాయి సిటీ బస్ పాసు, అందులో 400 రూపాయలు దొరికాయట. రాత్రి నేను ఆఫీస్ నుంచి వచ్చాక నాకు అందించాడు. ఆ పాస్ మీద మీ అబ్బాయి పేరు, మీ పేరు, మీ ఇంటి అడ్రస్ ఉన్నాయి. మీ ఇల్లు మా ఇంటికి చాలా దూరం, అందుకే వెంటనే తెచ్చివ్వలేకపోయా అంటూ ఆ పాసు 400 రూపాయలని విశ్వనాథంకి అందించాడు సుధాకర్. అందరి మనసులు తేలికపడ్డాయి. అమిత ఆనందంతో అతన్ని సమీపించి అభినందించి కృతజ్ఞతలు తెలుపుకుంది అన్నపూర్ణ. చాలా సంతోషం బాబు, భగవంతుడిలా తెచ్చిచ్చావు. ఈ నెల ఎలా గడుస్తుందా అని నిన్నటి నుంచి బెంగతో చేస్తున్నాము. రాత్రి నిద్ర పట్టలేదు అంది. దానికే ఉందండి, మీ అడ్రస్ ఉంది, అందుచేతనే మీ సొమ్మును మీకు తిరిగి అప్పగించగలిగాం తేలిగ్గా అన్నాడు సుధాకర్. అడ్రస్ ఉంటే మాత్రం తిరిగిచ్చే నిజాయితీ అందరికీ ఉండొద్దు. ఆ పాసును చింపి అవతల పారేస్తే ఆ సొమ్ము మీదే కదా. మీలాంటి నిజాయితీ పరులు ఇంకా ఉండబట్టే బాబు కాలం ఈపాటి సత్యంగానైనా నడుస్తోంది. చాలా సంతోషం బాబు, మరోసారి మెచ్చుకుంది అన్నపూర్ణ. ఆ తర్వాత భర్త వైపు తిరిగింది. భర్త మౌనంగా ఉండటం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. చూసావా బాబు, తన కష్టార్జితం తనకు లభించినందుకు ఆనందంతో ఈయనకు నోట మాటే రావటం లేదు అంది. ఆ స్తుతికి మందహాసం చేశాడు సుధాకర్. ఉండు బాబు, కాఫీ తెస్తా అంటూ లోనికి వెళ్ళింది. వద్దండి, నేను ఇప్పుడే భోజనం చేసి వస్తున్నా అని అతడు అంటున్నా వినిపించుకోలేదు అన్నపూర్ణ. మరి నాకు సెలవిప్పించండి అంటూ లేచి నిలబడ్డాడు సుధాకర్. లేని దరహాసం తెచ్చిపెట్టుకున్నాడు విశ్వనాథం. అతను వెళ్తూ ఉంటే జి సుధాకర్, అకౌంటెంట్, ఆంధ్రా బ్యాంక్ మనసులోనే అనుకున్నాడు. కాఫీ కప్పుతో తిరిగొచ్చిన అన్నపూర్ణ సుధాకర్ లేకపోవడంతో నిరుత్సాహపడింది. భర్తను కోపంగా చూసింది. పెద్ద మనిషి, నిజాయితీపరుడు మన ఇంటికొస్తే కనీసం కాఫీ అయినా ఇవ్వకుండా తిరిగి పంపేస్తారా? మీ ధోరణి నాకేం నచ్చలేదు అంది. కేవలం కాఫీ ఇచ్చినంత మాత్రాన అతని రుణం తీరదు అన్నపూర్ణ అన్న భర్త మాటలు అర్థం కాలేదు అన్నపూర్ణకి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.